నమస్తే. వెల్కమ్ టు వీని స్టూడియో. ఈరోజు లీడర్ టైమ్‌తో మనతో పాటు ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరంజ్యోతి గారున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గుర్తించి 6 గ్యారంటీలను నమ్మారా? తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తించారా? ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారు? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బంగారు తెలంగాణనా? బంగారు భవిష్యత్తా? ఇంకా ఏ విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు? మరిన్ని విషయాలు పరంజ్యోతి గారు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు, ప్రజలు ఎదురు చూసినటువంటి సంబరం ఆసన్నమైనటువంటి రోజు, ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇవ్వటానికి ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజల తెలంగాణ, ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన సంక్రమించేటటువంటి సమయం ఆసన్నమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే చూస్తున్నాం, అంటే గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది. తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చాలా దీనంగా ఉండేది. దాన్ని ఎట్లా గెటింగ్ చేసుకున్నారండి? అసలు అంత 10 సంవత్సరాల గ్యాప్లో కూడా ప్రజలకు దూరంగా ఉండుకుంటూ, క్యాడర్కు దూరంగా, వ్యక్తిగత దూరంగా ఉండుకుంటా ఈ ఈ సమయంలో కాంగ్రెస్కు దగ్గర కావడం, అధికారం రావడానికి గల కారణాలు ఏంటంటే? మనం చరిత్ర గతిని గనక గమనిస్తే ప్రభుత్వాలు అధికారంలోకి రావటం, పడిపోవటం, తర్వాత మళ్ళీ ప్రజలు ఆదరించినప్పుడు మళ్ళీ అధికారంలోకి రావటం, ఇలా ఎన్నోసార్లు, అంటే ప్రపంచ చరిత్రను కనుక మనం గమనించినట్టయితే ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ ప్రజలు కోరుకుంటూ ఉంటారు. ప్రజాస్వామ్యం పేరు మీద ప్రజలు కొన్నిసార్లు మోసపోతూ కూడా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు మోసపోయామనేది ప్రజలు గమనిస్తారో అలాంటి సమయంలో ప్రజలు మళ్ళీ ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజాస్వామ్య భావనని, ప్రజాస్వామ్యానికి నమ్మకంగా ఉన్నటువంటి పార్టీలని, పొలిటికల్ పార్టీస్ని ఆదరిస్తూ ఉంటారు. ఇక్కడ అదే జరిగింది. అంటే చూసుకున్నట్టయితే తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ని గత 10 సంవత్సరాలు గుర్తించిన ప్రజలు, అంటే సెంటిమెంట్ గుర్తించారా? ఇచ్చిన మేనిఫెస్టో 6 గ్యారంటీలను గ్యారంటీగా అమలు పరుస్తారు అనే నమ్మకంతో ప్రజలు గెలిపించారా? ఇప్పుడు ఒక పక్క అంటే ఇక్కడ మనం ఆలోచించినట్టయితే 2 రకాల పరిస్థితులు లేదా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఈ గెలుపుకు దోహదం చేశాయి. ఒకటి, ఎన్నో ఆశలతోటి, కోటి ఆశలతోటి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 4 కోట్ల జనం మోసపోయామనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు. 9 సంవత్సరాల పరిపాలన లోపల, అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు దగ్గర కనుక మనం వచ్చేది ఉంటే, నిధులు, నీళ్లు, నియామకాలు అని కేసీఆర్ గారు ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చారో, మనం నియామకాల దగ్గర నుంచి వద్దాం. మనం నియామకాల దగ్గరికి వచ్చేసరికి ప్రజలకు కానీ, లేదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారులకు కానీ ఎవరికి ఎక్కడ నియామకాల్లో అవకాశం లభించలేదు. మనం చూస్తే ఇది ఒక ఊహాత్మకంగా, వ్యూహాత్మకంగా జరిగిందా అనిపిస్తుంది ఉంటుంది అన్నట్టు. అంటే అధికారంలోకి వచ్చేంత వరకు మాట్లాడిన మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనండి లేదా కేసీఆర్ గారు కానీ చేసినటువంటి పనులు ప్రజలకు చాలా అయిష్టాన్ని, అపనమ్మకాన్ని, మోసపోయాము అనేటటువంటి భావనని, బాధను కలిగించాయి. ముఖ్యంగా రూరల్ పాపులేషన్లో మనం గమనిస్తే అర్బన్ పాపులేషను ఇంతగా ఆలోచించలేదు. అందుకనే అర్బన్లో టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. కానీ రూరల్ పాపులేషన్ ఎవరైనా ఏమంటారు, ఒక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు గ్రామాలే కదా, పల్లెలే కదా. కాబట్టి పల్లెల్లో నేను అంటే ఒక అభ్యర్థిగా 82 గ్రామాలు, దాదాపు 18 తండాలు తిరిగాను నేను. అక్కడ చూస్తే ప్రజల లోపల ఎంత నైరాశ్యం ఉన్నది, ప్రజల లోపల ఎంత ఉక్రోషం ఉన్నది, ప్రజల లోపల మోసపోయాము, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి ఒక ఉద్వేగం, ఒక కసి ఎంత కనబడింది అంటే చాలా కనబడింది. ఇది ఒక పక్క. రెండో పక్క ఆల్టర్నేటివ్ కోసం చూసినప్పుడు ఒక 6 మాసాల కిందకి కనుక మనం గమనించినట్టయితే, ఒకవేళ బీఆర్ఎస్ని పదవిచ్యుతులను చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రజలకు కనబడినటువంటి ఆల్టర్నేటివ్ కొంత బీజేపీ అని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బీజేపీలో అంతర్గతంగా అంటే సెల్ఫ్ గోల్ చేసుకోవటం స్టార్ట్ అయిందో, అదే టైంలో కర్ణాటక ఎలక్షన్ జరిగినాయి. అంతకుముందు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన జోడో యాత్ర నిర్వహించారు. జోడో యాత్రలో ఆయనకు ప్రజలు పట్టిన బ్రహ్మరథం అనుకోండి, లేదా జోడో యాత్రలో
వారికి ఒక నమ్మకాన్ని ఆయన కలిగించిన తీరు ఆయన ఇమేజ్ని మార్చటమే కాదు, ఒక పక్క గాంధీ కుటుంబానికి చెందింది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అపవాదులో నుంచి ఎస్సీ అయినటువంటి ఖర్గే గారిని ఒక అధ్యక్షుని చేయటం, ఇటు పక్క రాహుల్ గాంధీ గారు ఏ పదవి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక మాజీ అధ్యక్షుడిగా, ఆయన ఒక ఎంపీగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జనంలో కలిసిపోయి మమేకమైనటువంటి తీరు జనాన్ని బాగా ఆయన జన హృదయాలను దోచుకున్నాడు, వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించాడు. మోడీ గారికి ఆల్టర్నేటివ్ లేదు ఈ దేశంలో అనే ఒక అంటే అభిప్రాయం నుంచి లేదు మోడీ గారికి కూడా ఆల్టర్నేటివ్ ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా కలిగించారు. ఆ నమ్మకం ఒక పక్క, ఇక్కడ ఒక రకమైనటువంటి మోసపోయాము ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి ఒక కసి ఒక పక్క, ఈ రెండింటిని సమన్వయపరుస్తారు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు మోసపోయాను అంటున్నారు, అంటే ప్రజలు మోసపోయారా, లీడర్లు మోసపోయారా, అంటే ఏ విధంగా తెలంగాణ అంటే మీరు ఈ వర్డ్ అంటే మీరు గమనిస్తే అంటే 10 సంవత్సరాలు ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒకసారి పట్టం కట్టారు, తెలంగాణ అభివృద్ధి చేస్తున్నా అనే దిశగా రెండోసారి పట్టం కట్టారు, అంటే ప్రజలు ఇక్కడ మోసపోయినట్టు లేదుగా. ఇక్కడ మొదటిసారి పట్టం కట్టడానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ అప్పుడు కొత్తగా వచ్చింది, తెలంగాణ తెచ్చింది నేనే అనేటటువంటి ఒక విధంగా నమ్మించటం జరిగింది, అందుకని ప్రజలు అప్పుడు పట్టం కట్టారు. రెండవసారి ఒక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక చిన్న పొరపాటు జరిగింది, అది తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళటం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టేసి వీళ్ళు మళ్ళీ తెచ్చిన తెలంగాణను ఆంధ్ర వాళ్ళకు దాసోహం చేస్తారు, అందుకనే ఆంధ్ర పార్టీతోటి వాళ్ళ కుమ్ముక్కైతున్నారు అనేటటువంటి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టినందువలన ప్రజలు మళ్ళీ ఇచ్చారు. అప్పుడు అభివృద్ధి చూసి అని నేను అనుకోను, మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టడం వల్లనే. ఇప్పుడు మీరు గమనిస్తే గ్రామాలలో వెళ్ళి చూడండి, ఈ 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఒక సామాన్య మానవునికి, ఒక కామన్ మ్యాన్, ఈరోజు కామన్ మ్యాన్కి ఎందుకు కోపం ఉంది, కామన్ మ్యాన్కి ఎందుకు ఉక్రోషం ఉంది అని అంటే, ఎక్కడా కనీసం ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ఒక తెలంగాణ బిడ్డకి 2 పిల్లలు వచ్చిండ్రు, తండ్రి వేరుపడేసిండు, కానీ ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటి లక్షల మంది ఆ బాధతోటి ఉన్నారు. ఇంకో పక్క చూస్తే ఉద్యోగాలు మీరు చూస్తున్నారు కదా, ఉద్యోగాలు ఎక్కడండి, ఎక్కడ ఒక ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించి, నా ఇంట్లో 4 ఉద్యోగాలు, నీ ఇంట్లో ఈ 4 సంవత్సరాలు కాదు ఈ 10 సంవత్సరాల్లో కూడా ఒక ఉద్యోగం లేదు అనే పరిస్థితి తీసుకొచ్చేసరికి యూత్ బాగా మేము మోసపోయాము అనేటటువంటి భావనలకు వచ్చారు. అందుకే కదా ఉస్మానియా యూనివర్సిటీ యూత్, కాకతీయ యూనివర్సిటీ యూత్, యూనివర్సిటీస్లో ఉన్నటువంటి యూత్ అందరూ పల్లెల్లోకి వెళ్ళి, అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎలక్షన్స్లో కూడా యూత్కి అవకాశం ఉంటుంది, యువత విద్యావేత్తలకు ఉంటుంది, ఆయన కూడా బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. మీరు గమనించండి ఒక పోకడ నేను మీకు చెప్తాను. అంటే దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి, నేను 14 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకొని, అప్పటి రామసాయం సురేందర్ రెడ్డి గారు కావచ్చు, ఉమారెడ్డి గారు కావచ్చు, ఆరెళ్ళ బుచ్చయ్య గారు, హైగ్రవచారి గారు, ధర్మారెడ్డి గారు, కమాలుద్దీన్ అహ్మద్ గారు, వీళ్ళందరి వెంట తిరిగినటువంటి వాళ్ళం మేము. అయితే మనం గమనిస్తే ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే, ఒక 50 సంవత్సరాల క్రితం అసలు పోటీ చేసే అభ్యర్థి కూడా గ్రామానికి వచ్చేవాడు కాదు. ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్దకి మన కాంగ్రెస్ పార్టీ, మన ఊరు కాంగ్రెస్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఆ గ్రామంలో ఓట్లన్నీ ఆ పార్టీకి పడిపోయేటి. రెండో దశకు వస్తే మీరు గమనించినట్టయితే, రెండో దశలో అభ్యర్థి గ్రామానికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలో మా ఊరుకు ఈ సర్కార్ బాయ్ కావాలి, బోర్ కావాలి, రోడ్ కావాలి, చెరువు మరమ్మత్తు కావాలి, ఇటువంటివి అడిగి అవి ఒప్పించుకొని ఓట్లు వేసేటటువంటి వాళ్ళు. మూడో దశకు వస్తే గ్రామం పోయింది, ఇక కులాల వారీగా, సంఘాల వారీగా మా సంఘానికి ఇది కావాలి, అది కావాలి అని అడిగి ఒప్పించుకొని ఓట్లు వేసేటటువంటి వాళ్ళు. నాలుగో దశకు వచ్చేసరికి ఇక కులాలు, సంఘాలు కూడా పోయినాయి, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మాకేమి ఇస్తావు అనే దగ్గరికి వచ్చింది. ఐదో దశకు వచ్చేసరికి, అంటే 4వ దశలో డబ్బులు తీసుకుంటే నిజాయితీగా మేము పలాని పార్టీ దగ్గరనో పలాని అభ్యర్థి దగ్గరనో తీసుకున్నాం, మళ్ళీ ఇంకా మేము తీసుకోము, మీకు వేరే వేసే అవకాశం లేదని ఓపెన్గా నిజాయితీగా చెప్పేవాళ్ళు. 5వ దశకు వచ్చేసరికి ఏ పార్టీ ఇచ్చినా తీసుకునే వాళ్ళు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేసేటటువంటి వాళ్ళు. మీరు కర్ణాటక ఎలక్షన్ తర్వాత చూడండి, ఆ ట్రెండ్ మారిపోయింది. ఆ ట్రెండ్ అంటే తీసుకున్నప్పుడు కూడా ఎట్లుండేది అని అంటే ఈ 5వ దశలో
డబ్బులు తీసుకొని మనం నలుగురు దగ్గర తీసుకున్నాం కదా, నాన్న నువ్వు ఈ పార్టీకే నువ్వు ఆ పార్టీకే అని చెప్పేది. 6వ దశకు వచ్చేసరికి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేయటం స్టార్ట్ అయింది. అందుకే కదా మనం హుజురాబాద్ ఎలక్షన్ అనుకోండి, మునుగోడు ఎలక్షన్ అనుకోండి, మునుగోడులో 2000 పంచి మళ్ళీ తర్వాత బీజేపీ పంచిన తర్వాత మళ్ళీ పోయి 1000 పంచేసరికి వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఓటు వేయటం జరిగిందని చెప్తుంటారు. ఎటకేలకు ఒక సిద్ధాంతకాలతో కమర్షియల్ ఎలక్షన్స్ అవుతున్నాయి. అయిపోయిందండి అంతే. ఇప్పుడు ఈ 7వ దశకు వచ్చేసరికి మనం గమనిస్తే కర్ణాటకలో ఏం ట్రెండ్ జరిగింది అంటే డబుల్ ఇంజన్ సర్కారే ఉండే. ఇది బీజేపీ సర్కారే రాష్ట్రంలో ఉన్నది, సెంట్రల్లో ఉన్నది. దాదాపు అమిత్ షా గారు 2 మాసాలు తిరిగారు, మోదీ గారు 28 రోజులు తిరిగారు, రోడ్ షోలు విపరీతంగా చేశారు. కానీ కర్ణాటక ప్రజలు ఒకటి అనుకున్నారు, ఏమనుకున్నారంటే ఇచ్చిన బీజేపీ దగ్గర తీసుకుందాము, నచ్చిన కాంగ్రెస్కి వేసుకుందాం అనుకున్నారు. అదే మోడల్ మళ్ళీ ఇక్కడ ఇది తెలంగాణలో కూడా ఈ ఎలక్షన్స్లో పనిచేసింది. అంటే ఒక పక్క ప్రజల నైరాశ్యం, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటి అభిమానం, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత మార్పులు కూడా తీసుకోవడం. ఇప్పుడు అదే మీరు అనేది కుటుంబ పాలన దగ్గర నుంచి ఇటు ఖర్గే గారికి ఇవ్వటం, తర్వాత కొంచెం సంస్థాగతంగా ఈ పాత అంటే నీరు అంతా తీసేసి కొత్త వాళ్ళతోటి ఒక ఉడుకు అంటే మంచి ఏది యువకులతోటి పార్టీలో ఉన్నటువంటి ప్రక్షాళన చేయటం. ఇదే టైంలో ఎట్లాగైనా బీజేపీ వెనుకబడింది, కాంగ్రెస్ ఇక్కడ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టేసి సోనియా గాంధీ గారు వచ్చి 6 పథకాల గ్యారంటీని ఇవ్వటం, ఇవన్నీ సమన్వయం అనేది. అంటే ఇప్పుడు పథకాల గురించి ఆలోచించి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అంటే ఒక గుర్తింపు లేని పథకాలు కాకుండా అసలు దాని ఆలోచన లేని పథకాలను కూడా తీసుకొచ్చాడు. రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటంటే? అంటే ఒక ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి 2 పట్టాల మీద నడిచే రైలు లాంటిదండి. అది కేవలం సంక్షేమానికి పెద్దపీట వేసినా, అభివృద్ధికి దీన్ని విస్మరించి అభివృద్ధికి పెద్దపీట వేసినా అది సరైనటువంటి పరిపాలన కాదు. అంటే ఇప్పుడు మనకి సమాజం అభివృద్ధి చెందుతున్నది కదా, పురోగామిక లక్షణం ఉన్నటువంటి సమాజం మనది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా కూడా మనం ఒక 10 ఏళ్ల కింద చూసినటువంటి నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, హుస్నాబాద్ ఏ పట్టణం వెళ్ళి చూడండి మీకు అభివృద్ధి కనబడుద్ది. అట్లాగే సంక్షేమం కూడా అవసరం. ఎందుకు అంటే మన దేశంలో కుల వ్యవస్థ వలన ఎన్నో కులాలు అభివృద్ధికి దూరంగా పెట్టబడ్డాయి. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి సంస్కారం లేదు, ఆత్మవిశ్వాసం లేదు. అందుకని అణగారినటువంటి వాళ్ళని అభివృద్ధి పరచడం అనేది ఒక రాజకీయ పార్టీ యొక్క అంటే వాళ్ళ కమిట్మెంట్ కదా అది. ఇప్పుడు ఒక అంటే ఒక ఆలోచన తోటి రాజకీయాల్లోకి రావాలనుకునేటటువంటి వాళ్ళందరూ సమిష్టిగా ఒక సంఘం ఏర్పాడై ఎన్నికల సంఘం దగ్గర వాళ్ళ పార్టీని రిజిస్టర్ చేసుకొని మేము రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిధులకు లోబడి మేము దేశం లోపల సమానత్వాన్ని తీసుకొస్తాము, మనకు ప్రియాంబుల్లో ఉన్నట్టు ఏది ఉన్నవారికి లేని వారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడానికి మేము పరిపాలన అందిస్తాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని, రిజిస్టర్ అయిన తర్వాత ఒక మేనిఫెస్టో ద్వారా అంటే మేము ఈ పద్ధతుల ద్వారా లేదా ఈ ప్రణాళికల ద్వారా ఈ విధానాల్లో మేము అభివృద్ధిని తీసుకొస్తాము, ప్రజలారా మీరు మమ్మల్ని అధికారం ఇవ్వండి మాకు అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ తమ మేనిఫెస్టో ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రజలని వారి సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళ ఆలోచనలను మేనిఫెస్టోలో పెట్టించినప్పుడు ప్రజలు దాన్ని విశ్వసిస్తే ఆ పార్టీకి పట్టం కడతారు. ఇక్కడ మీరు పథకాలు అన్నారు, ఈ పథకాల దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతున్నది అని అంటే కొన్ని పథకాలేమో మంచి ఆలోచనతోటి ఏ పథకాల వలనైతే ఇప్పుడు అంటే ఒక జబ్బు పడున్నటువంటి వ్యక్తికి వాడికి వైద్యం కావాలి ముందు కదా, వాడిని బ్రతికించాలి, బ్రతికించిన తర్వాత వాడిని అభివృద్ధి పరచాలి. అయితే పథకం అనేది ఎలా ఉండాలి అని అంటే పథకాలు తాత్కాలికమైనటువంటి అత్యవసర సహాయాన్ని అందించేటట్టు ఉండాలి, కానీ అట్లాగే శాశ్వతమైనటువంటి అంటే వాళ్ళ లోపల ఒక అంటే స్వీయ శక్తిని కలిగించేదై ఉండాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తారు, ఏమంటారంటే
అంటే ఈ సాగర తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చినటువంటి సామెత ఇది. ఆకలైన వాడికి చేపనియ్యకు, చేపని పట్టడం నేర్పి. చేపనిస్తే వాడు అప్పుడే వండుకొని తింటాడు, అక్కడికి అయిపోతే మళ్ళీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చేపటం పట్టడం నేర్పించింది అనుకోండి, వాడు బతుకుతాడు, ఇంకా నలుగురిని బతికిస్తాడు కూడా. అలా ఉండాలి. అంటే ఆరోగ్యం, విద్య, ఉపాధి, తర్వాత వ్యవసాయం, వీటి మీద ప్రభుత్వం కనుక మంచి పథకాలను తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నారు రైతు బంధు పథకం తీసుకొచ్చారు. రైతు బంధు వలన మీరు అసలు రైతు బంధు ఉద్దేశం ఏమిటి? ఆరగాలానికి కావాల్సిన పెట్టుబడి కావాలి, పెట్టుబడి రైతుకి ఇవ్వాలి, అంతే కదా, ప్రజల డబ్బే కదా. అంటే ఎవరైతే పన్నులు కడుతున్నామో, మనం పన్నులు కడుతున్నటువంటి డబ్బే, అది కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు, లేకుంటే ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చేది కాదు. ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బును దగ్గర చేసేసి మళ్ళీ పంచటం ఇది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి. ఆ పద్ధతుల్లో ఇచ్చినప్పుడు మీరు చూడండి, కౌలు రైతుకి ఇచ్చిండా? ఇవ్వలేదు. కౌలు అంటే ఏంటిది? వ్యవసాయం చేసేవాడు. ఓనర్ అంటే ఎవడు? కౌలుకి ఇచ్చిన తర్వాత ఓనర్ అనేవాడు భూమి మీద వ్యవసాయం చేయకుండా, ఇప్పుడు ఆ కౌలుకి ఇచ్చినటువంటి వాడికి భూ ఏదైతే యజమాని ఉన్నాడో ఆ యజమానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు వస్తున్నది, కౌలు డబ్బులు వస్తున్నాయి. కానీ వాస్తవానికి నువ్వు ఏ ఉద్దేశంతో అయితే రైతు బంధు అనేటటువంటిది నువ్వు పెట్టినావో, ఆ పథకం వలన నువ్వు ఆశించినటువంటి లక్ష్యం నెరవేరుతుందా? నెరవేరట్లేదు. అది కాక వ్యవసాయం చెయ్యని వేల ఎకరాల, లక్షల ఎకరాల భూములకు కూడా నువ్వు ఏది రైతు బంధు వర్తింపజేసినావు. వాడు అడిగినా అడగకపోయినా వాడు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నావు. ఎంతోమంది హైదరాబాద్ చుట్టుపక్కల సెలబ్రిటీసు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పెట్టుబడి పెత్తందారులు, 50, 100, 200 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా, అక్కడ వ్యవసాయం ఉండదు, ఏముండదు, దాని చుట్టూ కంచో లేకుండా కాంపౌండ్ వాళ్ళ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇస్తవి. ఎవరి డబ్బు? పన్ను కట్టే మనందరి డబ్బు. అంటే ఎంత అనాలోచితమైనటువంటి చర్య. నువ్వు ఏ లక్ష్యంతో అయితే ఒక పథకాన్ని పెడుతున్నావో ఆ లక్ష్యం నెరవేరాలి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు. కళ్యాణ లక్ష్మి గురించి నేను ఊర్లో తిరుగుతూ ఉంటే అక్కడ గుబ్బెట్ట తండా ఉన్నది, అక్కడ రేణుకానెట్టామిది వచ్చి చెప్తున్నది అన్నట్టు. నాకు 3 ఆడబిడ్డలయ్యా, పెద్ద బిడ్డ పెళ్లి చేసినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోయిన కార్డు పట్టుకొని, లగ్నపత్రిక పట్టుకొని పోతే మా క్లర్కును కలువమన్నాడు, క్యాంప్ క్లర్కును. క్లర్క్ ఏమో కార్యకర్తను కలువమన్నాడు, కార్యకర్త ఏమో నాకు ఇచ్చేది ఇస్తే నీకు వచ్చేది వస్తుంది అన్నాడు. నేను ఇచ్చేది ఇయ్యలేకపోయినా, నా బిడ్డ పెళ్ళయింది, కాపురానికి పోయింది, బిడ్డ అయింది, బిడ్డ బడిగిపోతుంది, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాలేదన్నాడు. అంటే ఇప్పుడు అమలు జరిపే, ఇప్పుడు చాలామందికి మంచి అంటే మేలు జరుగుతుండొచ్చు, కానీ అమలు జరిపే విధి విధానాల్లో లోపాలు ఉండటం వలన అసలు వాస్తవంగా ఎవరికి అవసరమో, ఆమెకు పాపం భర్త చనిపోయాడు, 3 ఆడపిల్లలు, కళ్యాణ లక్ష్మి బాగున్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో మేనేజ్ చేసి కార్యకర్తలు చెప్పిన వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అంటే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు మీద పన్నులు కట్టిన డబ్బులు ఈరోజు ప్రభుత్వం కనుక ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టకపోతే ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, దళిత బంధు అన్నాడు. మన అంటే పాత సీఎం గారికి ఎట్లుంటుంది అని అంటే, పాపం ఆయన ఎమోషనల్ అయితే ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఆర్టీసీల దగ్గరికి వెళ్ళిండు, వాళ్ళు ఏదో డిఏనో ఏదో అడిగారు, వాళ్ళు అడిగిన దానికంటే నేను ఇంకో % ఎక్కువ ఇస్తా అన్నాడు. ఏం ఔచిత్యం ఉన్నది దాని లోపల కదా. ఇప్పుడు ఎవరో చనిపోయినరు, మహారాష్ట్రలో రైతులు చనిపోతేనో దేనికో పోయి లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చి వచ్చాడు, అక్కడెక్కడో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇక్కడ మన వాళ్ళు లేరా? మన దగ్గర చనిపోయిన వాళ్ళ ఒక్కరింటికి వెళ్ళలేదు. నువ్వు అదే మహారాష్ట్రకి వెళ్తీవి. అంటే ఈ పథకాలు ప్రజల డబ్బును ప్రభుత్వం అనేది ఖర్చు పెడుతున్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి. అంటే ఆ బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు దళిత బంధు ఇచ్చారండి. దళిత బంధు ఏమన్నారు ముందు? ఉద్యోగస్తులకు కూడా ఇస్తాను. ఎవరన్నా అడిగిండారండి దళిత బంధు? ఉద్యోగస్తుడు ఏమని అడిగిండా? ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వాలి. ఆ ఇచ్చేది కూడా సక్రమంగా ఇవ్వకపోవటం వలన, ఇది కార్యకర్తలకే ఇవ్వటం వలన, నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకపోవటం వలన ప్రజల లోపల ఒక పెద్ద విప్లవం వచ్చింది, అసంతృప్తి వచ్చింది. అదే నిశ్శబ్ద విప్లవం లాగా వచ్చింది. దానివలన ఈ రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి నేను భావిస్తాను. చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలు గ్యారంటీగా తెలంగాణ ప్రజలకు అక్కడికి వచ్చే పథకాలు ఏంటంటారా? నేను వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు అడిగాను నేను, అమ్మ మీకు ఉచిత బస్సు, చాలా సంతోషపడ్డారు. 500 రూపాయలకే గ్యాసు, చాలా సంతోషపడ్డారు. 2500 రూపాయలు ప్రతి మహిళ పేరు మీద, చాలా సంతోషపడ్డారు. తర్వాత రైతుకు 15,000,
తర్వాత కౌలు రైతుకు 12,000, కూలీ రైతుకు 12,000. ఈ ప్రకారంగా ఏ అంశాలైతే చెప్పారో అవి నిజంగా ప్రజలు హర్షించి ఆహ్వానించారు. అవి ఆహ్వానించారు కాబట్టే మీకు తెలియదే ఉన్నది. ఈవెన్ మా వర్ధనపేట కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలలో సరే ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని కూర్చుంటుందా, కళ్ళు తెరిచి చూస్తుందా తెలియట్లేదు. కానీ ఏదో నామమాత్రానికి మాత్రమే ఈ పర్యవేక్షణ జరుగుతున్నది. కానీ డబ్బులు విపరీతంగా పంచే ఈరోజు గెలుస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో డబ్బులు పంచకపోయినా కూడా ప్రజలు కాంగ్రెస్ కోటేశారు అంటే కారణం ఆ పథకాల మీద వాళ్ళకి ఇష్టం, నమ్మకం, అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా వేయటం జరిగింది. అంటే బయట చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల వ్యతిరేకత కొంత కారణంగా బీఆర్ఎస్కు మైనస్ అయింది. ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఒక విధంగా ప్లాన్ చేశారు. అంటే ఈ వ్యూహంలో కాంగ్రెస్ వ్యక్తిగతంగా ఒక మార్పు కావాలి అంటే ప్రభుత్వం మార్పు కావాలనుకుంటున్నారుగా. ఇక్కడ క్యాండిడేట్ అంటే మా అభివృద్ధి, మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి. 5 రకాల ఓటర్లు కనబడ్డారు నాకు. ఒకరు అభిమానంతో ఓటేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు చచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. ఆ అభిమానంతో ఓట్లు పడ్డాయి. రెండవది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి మార్పు, ఇచ్చినటువంటి హామీలు, వీటిని నమ్మి వేసినటువంటి వాళ్ళు రెండో రకం వాళ్ళు ఉన్నారు. మూడో రకం వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బాగా కోపం వచ్చి మోసపోయాము అనేటటువంటి బాధతోటి వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాలుగో రకం లోకల్ పాలిటిక్స్. లోకల్లో మీరు అన్నట్టు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత. స్వయాన కేసీఆర్ గారే అన్నారు కదా, 30-40 మంది నా ఎమ్మెల్యేలు అవినీతి పరులు ఉన్నారు అని. మళ్ళీ అందరికీ టికెట్ ఇచ్చిండు కదా. సరే, ఆయన భయపడి ఇచ్చిండా లేకపోతే వ్యూహంతో ఇచ్చిండా, కానీ మీరు ఎక్కడైతే వీళ్ళందరూ కూడా బెడిసి కొట్టినాయి కదా. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఇక నాలుగవది ప్రలోభం. ఏదో ఒక ప్రలోభానికి లోనై ఇప్పుడు ఈ 5 నేను చెప్పాను కదా, అభిమానంతో వేయటం, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పును బట్టి అభిమానంతో వేయటం, తర్వాత మూడోది వచ్చేసి ఈ హామీలు ఏవైతే ఉన్నాయో వాటి వలన వేయటం, కేసీఆర్ మీద కోపంతో వేయటం, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తర్వాత ఏదో ఇక డబ్బులు పంచినందువల్ల వచ్చేటట్టు. చూసుకున్నట్టయితే అప్పుల తెలంగాణ చేసిన కేసీఆర్ అని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేశారు. ఈ అప్పులని ఈ 6 గ్యారెంటీలతో అప్పు పెరుగుతారా తగ్గుతుందంటారు? అప్పు చేయకుండా ప్రభుత్వాలు నడిపే పరిస్థితుల్లో ఇప్పుడు లేవండి ప్రభుత్వాలు. ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి దాదాపు 60-65 వేల రూపాయలు. అంటే ఆ కేసీఆర్ చేసిన పథకాలతోనే అప్పు అయింది. దానికి రెట్టింపు పథకాలు ప్రజలకు అందే విధంగా మీరు చేస్తున్నారు. అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది వ్యక్తిగత పథకాలకు, వ్యక్తిగత నేతలకి అందే పథకాలు అవి అని కాంగ్రెస్ చెప్పారు. ఇప్పుడు ఆ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరవేలే దిశగా అంటే పెద్ద యజ్ఞం. అంటే అప్పుడు 1,00,000 కోట్లు అయితే ఇప్పుడు 2,00,000 కోట్లు అప్పు చేస్తారంటారా? ఇప్పుడు మీకు అంటే 5.5 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది కేసీఆర్ గారు. ఆయన అధికారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 16,500 కోట్లు ఆయన చేతికి ఖజానా అప్పచెప్పి అధికారాన్ని ఇచ్చారు. మీరు గమనించినట్టయితే ఇది ఒక అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంతో ముడిపడినటువంటిది. మీరు నిన్న గమనించినట్టయితే ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తే మన పాత భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారిని, రంగరాజన్ గారిని మన ఆర్థిక మంత్రి తర్వాత సీఎం గారు బట్టి విక్రమార్క గారు కలిసి తీసుకున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎట్లుందంటే, ప్రజలు నమ్మకంగా అధికారాన్ని అప్పచెప్పారు. ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను కంపల్సరీ అమలు పరచాలి. ఎట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రానికి ఏది కేసీఆర్ గారు వదిలిపెట్టిపోయినటువంటి అప్పులను, మంత్లీ చెల్లించాల్సినటువంటి ఈఎంఐలను, వీటన్నిటిని చెల్లిస్తూ ఉద్యోగుల జీతాలు, మళ్ళీ అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు వీటన్నిటిని సమన్వయపరచుకుంటూ తీసుకెళ్ళాలి. కాబట్టి మీరు అన్నట్టు కొంచెం కత్తి మీద సామే, సమన్వయం కలిగేంత వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. మనం ఏ కొత్త ఇంటికి మారినా కదా, కొత్త ఇల్లు పెట్టుకున్నా కూడా ముందు అదంతా సెట్ అయ్యేంత వరకు కొంత అడ్జస్ట్మెంట్ టైం అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చిత్తశుద్ధితోటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని సమన్వయపరచడం అనేది ఇప్పుడు మా ప్రభుత్వం ముందున్నటువంటి ఒక సవాలు. ఇది సవాలే, నేను అంటున్నాను, ఇది సవాలే తప్పకుండా. ఈ సవాలును
తప్పకుండా. ఎందుకంటే ఇంతకుముందు కేవలం కేసీఆర్ అంటే మీకు తెలుసు కదా, ఒకటే ఆలోచన, ఆయనే ఆల్ ఇన్ వన్. ఆయన ఫెయిల్ అయింది కాబట్టి, ఆయనను ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి ఎవరిని ఇష్టపడలేదు ఆ పార్టీలో. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇది ఒక టీమ్ యాక్టివిటీ అన్నట్టు, ఒక టీం వర్క్ ఇది. రేవంత్ రెడ్డి గారు వారితోటి చాలా అనుభవం ఉన్నటువంటి టీం ఉంది. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత వెంకటరెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మీరు అట్లా గమనించుకుంటూ పోతే శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అంతా సురేఖ గారు, సీతక్క గారు, ఇట్లా మనం కనుక గమనించుకుంటూ పోతే జూపల్లి కృష్ణారావు గారు, చాలా మేటి అయినటువంటి ఒక టీం ఉన్నది, మంచి టీం ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ప్రజల అభిప్రాయం కూడా కొంత లీడర్లలో ఉన్న అనుమానాలు ఏంటంటే, కేసీఆర్ నోట నుంచి ఒక మాట వస్తే దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ రేవంత్ రెడ్డి మాట వస్తే అది ఇంప్లిమెంట్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ మారింది. దానికి ఏమంటారు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలంటే మీరు అన్నట్టు వెనుకున్న పోర్ట్ఫోలియో నిర్ణయం తీసుకోవాలి, మంత్రులు నిర్ణయం తీసుకోవాలి, దాంతోపాటు ఢిల్లీ నుంచి ఆమోదం రావాలి అనే ఒక వాదం ఉంది. అంటే అది ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే కేసీఆర్ గారు ఒక్కరు అనుకుంటే అవుతారు అని చూసిండ్రా, అది ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం కదా, అది నియంతృత్వ విధానం. అది కేసీఆర్ ఒప్పించి అంటుంది, దాని మీద అంత అనాలిసిస్ మీరు గమనించినట్టయితే రేవంత్ రెడ్డి గారికి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన మీద ఇంతమందికి నమ్మకం ఉండి ఆయన సీఎం చేశారు కాబట్టి, ఆయన అభిప్రాయానికి, ఆయన తీసుకునే నిర్ణయానికి తప్పకుండా ఆమోదం అనేది, సహకారం అనేది ఉంటుంది. ఆ విషయంలో ఏమీ డౌట్ పడాల్సినటువంటి అవసరం. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులు మీరు గతంలో కూడా వర్ధనపేట అసెంబ్లీ నుంచి కూడా ప్రయత్నాలు చేశారు, టికెట్ గురించి కూడా ప్రజలలో నిరంతరంగా. టికెట్ రాకపోవడానికి గల కారణాలు అంటే ఏంటండి? టికెట్ తెచ్చుకోవటం అనేది అది అంటే అధిష్టానం యొక్క నమ్మకాన్ని చూరగొనటం అన్నట్టు. అధిష్టానం నమ్మకం చూరగొన్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. కానీ ఎవరమైనా కూడా అంటే ఒక ఫైనల్ పోటీ అనేది అక్కడ నలుగురు ఉన్నారు. ఇప్పుడు టికెట్ కోసం అప్లై చేసింది 18 మంది అనుకుందాం మనం, దాంట్లో ఫైనల్ లిస్ట్కి వచ్చిందో నలుగురు అనుకుందాం. ఆ నలుగురిలో నేను ఉండటం అనేది నేను అప్పటి వరకు తీసుకురాగలిగినటువంటి ఒక ప్రయత్నానికి ఒక గుర్తింపని అనుకుంటాను నేను. కానీ ఆ నలుగురిలో ఇద్దరిలోకి వచ్చాను నేను, మళ్ళీ నాగరాజు గారి మధ్య నా మధ్య ఉండే. కానీ టికెట్ రావడానికి ఏ కృషి చేయాలో ఆ కృషి నాకంటే ఆయన బాగా చేసినట్టున్నాడు, అందుకని ఆయనకు వచ్చిందని నేను అనుకుంటాను. రైట్. అంటే ఎలా చూస్తున్నారు వరంగల్లో అసలు గతంలో 10 సంవత్సరాల పీరియడ్ల తర్వాత ఎలా అభివృద్ధి? అంటే తెలంగాణలో వరంగల్ ఉమ్మడి జిల్లా అనేది ఒక హైదరాబాద్ తర్వాత మరొక అతిపెద్ద నగరంగా ఇది ఉంటుంది. గతంలో ఎట్లుండే మీరు చూసినప్పటి నుంచి ఇప్పుడున్న తెలంగాణ, రేపు కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుంది? అభివృద్ధి విషయంలో మన దగ్గర కొంత అభివృద్ధిని, అంటే కరీంనగర్ చూసుకోండి, నిజాం ఇట్లాంటి ప్రాంతాలు కనుక చూసుకుంటే అభివృద్ధిని సాధించాలనే తపన ఉన్నటువంటి నాయకులు కొంత తక్కువ ఉంటారు మన దగ్గర. కానీ ఇప్పుడు నేను అనుకుంటాను బహుశా అభివృద్ధి విషయం లోపల వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంచి అభివృద్ధి వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముతున్నది ఏమిటి అంటే, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇచ్చిన మాట ప్రకారం మనం అమలుపరిచి ప్రజల మధ్య ఇంకో 10 సంవత్సరాల కాలం ప్రజలు మనల్ని నమ్మేలా, ఎన్నుకునేలా, పరిపాలన బాధ్యతని అప్పగించేలా వారితోటి మమేకం కావాలి, వారి విశ్వాసాన్ని చూరగొనాలి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరుగుద్ది. కేవలం వరంగల్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తు అభివృద్ధి చెందుద్దని. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గెలుపులో పరంజ్యోతి గారి పాత్ర కూడా ఎంతో కొంత చాలా వరకు ఉంది. ఎందుకంటే క్రిస్టియన్ అథారిటీకి సంబంధించిన వివరాలు కానీ, మీ కొన్ని నియోజకవర్గాల్లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ పరంజ్యోతిని బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పరంజ్యోతి గారికి ఎలాంటి హామీ ఇచ్చిందండి? అంటే హామీ అని నేను చెప్పను, కానీ తప్పకుండా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కదా, ఏది పార్లమెంట్లో ఒక విద్యావేత్త, పార్లమెంట్లో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, ఒక అంటే బలహీన బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రాతినిధ్యము, విస్తృతమైనటువంటి అనుభవము, అంటే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఉన్నటువంటి అనుభవము, ఇవన్నీ కూడా ఒక అభ్యర్థికి, ఒక పార్లమెంటేరియన్కు అంటే జాతీయ స్థాయిలో ఇక్కడ గొంతును వినిపించి, ఇక్కడ సమస్యల్ని వినిపించి, ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ఒక మంచి అంటే మన కోసం ఒక వాయిస్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేనైతే. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు.
అదేవిధంగా దేశ ప్రజలు కూడా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? నేను దాని మీద సమగ్రంగా చెప్పలేను కానీ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అవకాశం ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మ్యాక్స్ ఎంపీ ప్రపోజల్ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. అదే కాంగ్రెస్ మార్పు దేశంలో కూడా కాంగ్రెస్ మార్పు కోరుకుంటుంది, దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణలో ఆ మార్పు అనేది ఎంపీ విషయాలలో పడుతుందంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ప్రజల నమ్మకాన్ని కోల్పోవటం అనేది మొదలైంది. దాని ఎఫెక్ట్ అనేది అధికార మార్పిడి ఇవాళ మనకు తెలంగాణలో కనబడింది. అట్లాగే బీజేపీ పార్టీ విషయం లోపల కూడా ఒకప్పుడు బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ గారు అంటే ఒక అవహేళనతోటి ఓ పప్పు అని, లేకపోతే అంత పెద్ద రాజకీయ ఛత్రత లేని వ్యక్తి అని చూసేటటువంటి వాళ్ళు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని వారు పార్లమెంట్కి వస్తున్నారు అంటేనే అసలు రానియకుండా చేయాలనేటటువంటి పని కూడా చేసినటువంటిది. అంటే ఏదైతే ఎప్పుడైతే ఒక అధికారంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఈరోజు భయపడే పరిస్థితి వచ్చింది అంటే దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా మోదీ గారికి ఇప్పుడు ఆల్రెడీ 2 టర్ములు ఇచ్చారు. కొన్ని విషయాల్లో మోదీ గారు చెప్పినటువంటివి ప్రజలకు అమలు జరగలేదు. కాబట్టి అంటే ఇక్కడ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అంటే గతంలో ప్రభుత్వం వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిసారి విమర్శించేది, కేంద్రం మాకు ఎలాంటి సపోర్ట్ లేదు, తెలంగాణకి ఎలాంటి పథకాలు లేవు, ఏమి ఇవ్వలేదు అన్నది వాస్తవమే అంటారండి? కేంద్రం సపోర్ట్ లేదంటారా తెలంగాణ ప్రజలకు కేంద్రం సపోర్ట్ లేకుండా ఎట్లున్నది? వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు ఉన్నాయి కదా. బీజేపీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని వాళ్ళు అంటే ఏది వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం చాలా ఉంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్లు ఎంతున్నది, దాంట్లో ఉపయోగించుకోకుండా మురిగిపోయి మళ్ళీ కేంద్రానికి వెనక్కిపోయింది ఎంతున్నది, ఉపయోగించుకున్నది ఎంతున్నది అనేది ఇక్కడ రాష్ట్రంలో పెట్టినటువంటి చాలా పథకాలకి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల గురించినటువంటి వివరాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే కేంద్రం రాష్ట్రాలను అభివృద్ధి పరచడం అనేది ఒక ఫెడరల్ గవర్నమెంట్లో అది తన బాధ్యత. నిధులు వస్తాయి, తప్పకుండా రావాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో కూడా కేంద్రం తన నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకుంటున్నది కదా. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా డబల్ ఇంజన్ సర్కార్ కావాలని ఒక నినాదం అనేది ముందు తీసుకెళ్తారు. ఇప్పుడు ఇది బీజేపీ నినాదం అవుతుంది. అంటే ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉంది, కేంద్రంలో కూడా రావాలనుకుంటారు. కేంద్రంలో కూడా అంటే ఒక తెలంగాణ వాసిగా కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటాము అని అంటే తెలంగాణ మీద సోనియమ్మకి లేదా రాహుల్ ప్రియాంకలకి ఖర్గే గారికి విపరీతమైన అభిమానం ఉంది. కాబట్టి వాళ్ళు ఒక పట్టుదలతోటి, ఒక ప్రణాళికతోటి, ఒక వ్యూహంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు అంటే చాలా కృషి చేసిండ్రు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమైనప్పుడు కేంద్రంలో కూడా ఇదే ప్రభుత్వం ఉందనుకోండి, ఇదే పార్టీ ప్రభుత్వం ఉంటే ఈ అభివృద్ధి అనేది ఇంకా సులభతరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలైనా కోరుకుంటారు, నాయకులైనా కోరుకుంటారు, ఈవెన్ ఇక్కడున్న ప్రతిపక్షాలు కూడా కోరుకుంటాయి. ఏది తెలంగాణ అభివృద్ధి జరగాలి అని అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటారు, ప్రతిపక్ష నాయకులు కూడా కోరుకుంటారు. ఏది తెలంగాణ అభివృద్ధికి వారు అంకితమైనటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన 10-12 రోజుకు ప్రమాణ స్వీకారం అయిన నెక్స్ట్ డే రోజే జాతీయ పార్టీ అయిన బీజేపీ, ప్రాంతీయ అంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీలే, బీఆర్ఎస్, మిగతా వర్గాలు కూడా కాంగ్రెస్ పాలన ఒక 3 నెలల వ్యవధి వరకే ఉంటుంది, 6 నెలల వ్యవధి వరకు ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బల్లా గుద్దినట్టు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్లో ఉన్న ఈ కుమ్ములాటకు కారణాలు అదే అంటారు. మీరు మీ మాట వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఏది కుమ్ములాట అనేది? కుమ్ములాట అంటే చూస్తున్నాం కదా, గతంలో కూడా ఏ దానికి చూసినా కూడా కేంద్రం నుంచి రాష్ట్రంలో ప్రతిసారి కూడా గొడవల చిచ్చులు, సీనియర్ జూనియర్ అనే వాదాలను అనేది కాంగ్రెస్లో బలంగా ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసుకొని ప్రభుత్వాన్ని నడిపేంత అనేక కలలుగా అంటున్నారు ప్రతిపక్షాలు. కానీ చాలా ఐకమత్యంతో, ఒక ఉమ్మడి ప్రణాళికతోటి, అధిష్టానం నిర్దేశించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన జరుగుతున్నది. అధిష్టానం ఇప్పుడు చాలా కంట్రోల్లో ఉన్నదండి. అంటే ఏది ఢిల్లీ నుంచి తెలంగాణని నడిపించటం కానీ, కాంగ్రెస్ పార్టీని వివిధ రాష్ట్రాలలో నడిపించేటటువంటి విధి విధానాలను కనుక మనం గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా లేదు. మంచి క్రమశిక్షణ, చక్కటి ఐకమత్యం,
తర్వాత ఒక మంచి విజన్ తోటి ముందునే కాంగ్రెస్ అధిష్టానం మార్పు చెందిందంటారు, అది ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. తర్వాత తెలంగాణ మార్పు కోరుకున్నారు. అంతే, మీ కాంగ్రెస్లో వచ్చినటువంటి మార్పు వల్లనే కర్ణాటకలో ఇది అధికారంలోకి రావటం అనేది సాధ్యమైంది. ఆ మార్పు ఇక్కడ కూడా ప్రజలు నమ్మారు కాబట్టి ఖచ్చితంగా, అంటే ఇటువైపు కేసీఆర్ను మారవాలి అనేటటువంటి ఒక సంకల్పం, రెండో వైపు కాంగ్రెస్ ప్రజలకు అనుకూలంగా మారుతుంది అనే నమ్మకం, ఈ రెండు కలిసిపోయే ఇక్కడ తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. రైట్. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వర్ధనపేట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద అసలు ఎలా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఒకసారి మీ మాటలు చెప్పండి. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అంటే 7 శాసనసభ నియోజకవర్గాల ప్రజలకు, మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు పొందిన ఇండ్లు, అప్పుడు పొందిన భూములు, అప్పుడు పొందినటువంటి అభివృద్ధి, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో కూడా విద్యకు, ఆరోగ్యానికి అందించినటువంటి మంచి పథకాలు లేదా ఆ సపోర్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బాగా ప్రజలు గుర్తుపెట్టుకోవటానికి ఉపయోగపడింది. అలాంటి నేపథ్యంలోనే సోనియా గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పరిపాలన 6 గ్యారంటీలనే కాకుండా డిక్లరేషన్లలో ఉన్నటువంటి హామీలను కూడా నెరవేరుస్తూ ఇటు రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు మరియు మహిళలు, యువకులు అందరికీ ఎవరికి కావలసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని వారు ఖచ్చితంగా అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరూ కూడా ఒక మంచి చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలే, ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ తెలంగాణని ఇచ్చిందో, ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ను ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వారి సొంత కన్నబిడ్డ లాంటి కాంగ్రెస్ పార్టీకి కన్నబిడ్డ లాంటిది తెలంగాణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు పరిపాలించేందుకు వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను ఒక మంచి అభివృద్ధికరమైనటువంటి తెలంగాణగా మలుచుకుంటారు. ప్రజా తెలంగాణగా, ప్రజల అభిష్టంకి, ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసినటువంటి తెలంగాణగా ఆదరిస్తారు. కాబట్టి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలకు మనమందరం కూడా మన ఇతోధిక సహాయాన్ని అందించి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు గెలిచి ఒక మంచి సంక్షేమ అభివృద్ధి రాజ్యం మళ్ళొకసారి స్థాపించబడాలని నేను మనసారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జన్ను పరంజ్యోతి, తప్పకుండా మీకు వీలైతే నేను కూడా ఈ అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశాన్ని ఇచ్చి మీరు ఆశీర్వదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి ఎప్పుడు సమయం ఇవ్వాలి, ఏ మార్పు ఎప్పుడు కోరుకోవాలనుకుంటున్నారు, అదేవిధంగా కూడా దేశంలో కూడా మార్పు కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణలో పార్లమెంట్ సెక్షన్ వచ్చేసరికి కూడా మార్పు ఖచ్చితంగా కోరుకుంటారు. ఈసారి వరంగల్ పార్లమెంట్ బరిలో ఒక విద్యావేత్తగా నేను అవకాశం ఇస్తాను, అధిష్టానం ఒక స్పష్టమైన హామీ ఉంది. కాబట్టి ఈ గెలుపులో, ఉమ్మడి వరంగల్ గెలుపులో కూడా నా కృషి అనేది చాలా ఎక్కువ ఉంది. ప్రజలు కూడా వర్ధనపేట ప్రజలతో పాటు 7 సెగ్మెంట్ సంబంధించిన ప్రజలు కూడా పరంజ్యోతి అనే సేవా కార్యక్రమాలతో పాటు నా వ్యక్తిగత పరిచయాలతో కూడా నియోజకవర్గాల అభివృద్ధి కూడా దోహద చేస్తాను. ఇది ఈరోజు లీడర్ టైం. మరో లీడర్ టైంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్ వినర్ స్టూడియో.